ఇదిగో అందరూ హాయిగా దర్శనం చేసుకోండి. ఈ ముందు కనపడుతున్న గ్రీన్గా ఉన్నది భాగీరథి. ఆ పక్క నుంచి వస్తున్న గంగ అలకనంద నది. అలకనంద భాగీరథి రెండు కలిపి ఇక్కడ సంగమం అవుతున్నాయి. ఇది దేవప్రయాగ. దీన్ని దేవప్రయాగ అంటారు. మీరు వచ్చినా రాకపోయినా ఇక్కడికి వచ్చితే చూసేది ఇదే. కాబట్టి అక్కడి నుంచే ఈ దేవప్రయాగకి దర్శనం చేసుకుని హాయిగా ఆ గంగామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. భగీరథుడి నుంచి వచ్చింది కాబట్టి భూలోకానికి భాగీరథి అని గంగాదేవికి పేరు పెట్టారు. ఆవిడని ఎక్కడో మధ్యలో సరిగ్గా చూడలేదని ఆవిడ అలిగితే ఇంకో ముక్క ద్వారా ఆవిడ అట్నుంచి వెళ్ళాల్సింది ఇట్నుంచి వచ్చేసింది. అందుకని ఆవిడకి అలకనంద అని పేరు. ఆ రెండు కలిసి ఇక్కడ మళ్ళీ గంగగా మనకి బయటకు వస్తుంది. అంటే భాగీరథి అలకనంద రెండూ కలిపి బయటికి మన హరిద్వార్ వచ్చేసరికి